30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పాము. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి కూడా ట్రోల్ చేస్తారా? కరెక్టే. పందికోవు ఎత్తుకోవు కలిసిందన్నది భక్తులు మన వాళ్ళు ఇబ్బంది పడితే అరెస్ట్ చేయకూడదు, మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు. ఎందుకు? అది ఒక కళ. ఆవిడ దృష్టిలో అబద్ధాలు ఆడటం ఒక కళ, ఆవిడ దృష్టిలో పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడటం ఒక కళ, ఆవిడ దృష్టిలో పవన్ కళ్యాణ్ మాయమాటలు చెప్పడం ఒక కళ, ఆవిడ దృష్టిలో జన సైనికుల దృష్టిలో వీర మహిళల దృష్టిలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రజలు ఏమి చెప్పినా నమ్ముతారు, ఈయన ఏమి చెప్పినా నమ్ముతారు, ఈయన ప్రజల్ని నమ్మించడం ఒక కళ. ఆ కళాకారుడిని విమర్శిస్తారా? విమర్శ చేయకూడదు. ఆ కళాకారుని విమర్శించకూడదు, ఆ కళాకారుడి మీద ఏ విధమైన ట్రోల్స్ చేయకూడదు, ఆ కళాకారుని ఎవరు మాట్లాడకూడదు. బికాజ్ దొంగ పాస్పోర్ట్ తయారు చేయటం ఒక కళ ఎలాగో, అబద్ధాలు ఆడటం, ప్రజలను మోసగించటం, అబద్ధాలు చెప్పటం, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయికి న్యాయం చేస్తానంటూ, మొబైల్ నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తానని నిందితులను తమ పార్టీలో జాయిన్ చేసుకోవటం, ఇదంతా ఒక కళ అండి. కళాకారుడి మీద కూడా ట్రోల్ చేస్తారా? కళాకారుడిని కూడా అరెస్ట్ చేస్తారా అనేది ఆ వీర మహిళ యొక్క సంక్షిప్త సందేశం. దానికి రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపి పిఠాపురం నుంచి 90,000 మెజారిటీతో ఒక మహానుభావుని గెలిపించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేస్తే, మరి ఒక కళాకారుని ఉప ముఖ్యమంత్రి చేయకపోతే ఎలాగా? అబద్ధాలు ఆడటం ఒక కళ, నమ్మించటం ఇంకో కళ, ఆ నమ్మిన దాన్ని ఇంకా నమ్మకంగా అబద్ధాలు ఆడుకుంటూ పోవటం ఇంకో కళ. ఇన్ని కళలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు ఇవ్వక ఏం బిరుదిస్తారు? ఎలాగే ఇవ్వాలి. కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కూడా కాదు, కింగ్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. ఆ ఆల్ ఆర్ట్స్కి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత 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 బాధతోటి మాట్లాడాల్సి వస్తుంది అంటే, అరే ఒక దేవుణ్ణి కూడా ఈరోజు తమ రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అటాకు ఒక దేవుని యొక్క ఔన్నత్యాన్ని పోగొడుతుంది అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా తయారైపోయినారు. నేను మీకు టీటీడీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ టీటీడీ రిపోర్ట్ని అధికారికంగా ఈ ఎంక్వైరీ స్టార్ట్ అవడానికి వేసినటువంటి రిపోర్ట్ని నేను మీకు ఈరోజు రాష్ట్ర ప్రజలకు చదివినిపిస్తాను. There were several complaints from the pilgrims on the quality of Laddu Prasadam. The cow ghee procurement process and quality issues were reviewed in depth and noticed that there are several issues affected the quality of Laddu Prasadam. This report was submitted to NDA government. అంటే 2024 జూన్ 11 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇది లడ్డూ ప్రసాదం మీద. That report I am going to reveal to the nation. Cow ghee was Agmark special grade through tankers were produced through e-tenders on half-yearly basis with the TTD specifications. Approved the TTD board in reference number 105 dated 13/9/2014, dated 177 dated 27/10/2015, dated 242 dated 30/1/2016. తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే నెయ్యి యొక్క క్వాలిటీని ఎలా పరిశీలించాలి, ఏ నెయ్యిని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని 2014-2019లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి టీటీడీ బోర్డు తీసుకున్న రెజల్యూషన్ ద్వారానే ఈ రోజు వరకు కూడా టీటీడీ ఘీని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. దట్ ఈస్ టీటీడీ బోర్డు రెఫరెన్స్ నెంబర్ 105 డేటెడ్ 13/9/2014. ఆ రోజున టీటీడీ ప్రభుత్వమే ఉంది. 177 డేటెడ్ 27/10/2015. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. 242 డేటెడ్ 30/1/2016. ఆ రోజు చంద్రబాబు నాయుడే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలోనే అసలు టీటీడీ బోర్డులో ఏ విధంగా ఘీ తీసుకోవాలి, దాని స్పెసిఫికేషన్స్ ఎలా చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా పంపించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయాలు చేసుకున్నటువంటి బోర్డు గత ప్రభుత్వంలో అంటే 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రొసీడింగ్సే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, తిరుమల అండర్ కాన్సిక్వెన్స్ 15 cases per day వాల్యూ సో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కన్జంప్షన్ ఈజ్ అరౌండ్ 15,000 kgs per day అండ్ వాల్యూ విల్ బీ అరౌండ్ 200 cars per annum ఫర్ మేకింగ్ లడ్డూస్. లడ్డూకి ప్రతిరోజు 15 kgs నెయ్యిని వాడాలి. పర్ యానం వచ్చి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది టీటీడీ బోర్డు 2014-15లో తీసుకున్నటువంటి నిర్ణయాలు.
In the tender specifications, the quality parameters as per the TTD FSSAI standards, though there is a specific mention in adhere to the standards due to lack of requisite testing equipment in TTD laboratory like GC and HPCL, certain tests for detecting adulteration like B positive petrol FAME are not being carried out. ఏమండి, భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి సంపద కలిగినటువంటి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి 15 కేజీల నెయ్యి, 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసే తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీసం మినిమం టెస్ట్ చేసేటువంటి టెస్టింగ్ స్పెసిఫికేషన్ చేసేటువంటి మిషన్ని ఏర్పాటు చేయటం తిరుమల తిరుపతి బోర్డు దేవస్థానం యొక్క బాధ్యత కాదా? నేను దానికి కూడా వస్తా. ట్రైన్డ్ sensory analysis panel were facilitated were not there for testing. Number grading was done as per the tender document. Now number 5, the cow ghee received through tankers were tested with the basic parameters. ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ట్యాంకర్ నెయ్యి వచ్చిన వెంటనే ఫస్ట్ జరిగే టెస్టులు ఏంటి అనేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీజర్లో ఉంది. దీస్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ది టీటీడీ ఓన్లీ. ఈ నెయ్యి టెస్టింగ్ చేసేటువంటి పరికరాలు కొన్ని మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని మాత్రం గుజరాత్కి పంపిస్తారు లేదా వేరే దానికి పంపిస్తారు. వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే టెస్టులు ఏంటి అనేది వాళ్ళే రాసుకున్నారు. ఈ టెస్టులు ఏంటి అంటే ది కౌ ఘీ రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వర్ టెస్టెడ్ విత్ బేసిక్ పారామీటర్స్. నెంబర్ 1 మాయిశ్చరైజర్ టెస్ట్ చేస్తారు. నెంబర్ 2 బెట్రిలో రిఫాక్టోమీటర్ రీడింగ్. నెంబర్ 3 ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ RM వాల్యూ అండ్ బౌడమిన్ test of mineral oil, added color, melting point and test of randicity, milk fat, Polinsky value, Landine value, saponification value and sensor parameters not per as per standard. If there are any deviation in specified parameters, the tankers are being rejected. The remaining mentioned test, the tender documents are not being carried out due to lack of requisite equipment in TTD. ఈ టెస్టులన్నీ చేసిన తరువాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంకర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అలౌ చేస్తారు. ఈ టెస్టులు చేసేది అప్పుడే ఇమ్మీడియట్గా ఒక ఆయిల్ ట్యాంక్ గీ ట్యాంక్ వచ్చింది, గీ ట్యాంక్ని అక్కడే నిలబెడతారు. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్టులన్నీ కూడా టీటీడీలోనే టెస్టులన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ రాశారు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్. ఎప్పుడైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యిని వెనక్కి పంపించేస్తారు, అసలు నెయ్యినే యాక్సెప్ట్ చేయరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ 2026 వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే. Tests were only confirmed to the above parameters TTD lab and not on the adulterated. Altogether 14 number of samples were tested and rejected since 2022 based on parameters often than adulteration. 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో 14 సార్లు 14 శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ 2022. 14 టైమ్స్ ట్యాంక్స్ని రిజెక్ట్ చేసేసారు, వెనక పంపించేశారు, స్పెసిఫికేషన్ లేదు అని. ఎప్పుడు 2022 నుంచి. అయితే ఈ టెస్టుల్ని చేయటానికి the total cost of equipment cost of testing for adulteration as meager compared to the scale of operation TTD is about 75 lakhs, but this time was not installed in TTD lab. 75 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా గీ అడల్టడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు. ఈ రిపోర్ట్ బేస్డ్లో డేటెడ్ 12/3/2024 10,000 kgs కోగి వాజ్ ఫైనలైజ్డ్ ఆన్ 8/5/2024 రూపీస్ 319 రూపీస్. ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే ఒక డైరీ ఫుడ్స్కి
12/3/2024 10,000 కేజీలు, అంటే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీని సప్లై చేసేటువంటి ఒక కేంద్రం. ఈ గీని సప్లై చేసేటువంటి ఒక ఏఆర్ డైరీ ఫుడ్స్లో 10,000 కేజీలకి 8/5/2024, అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక నెల ముందు కేజీ 319 రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు. ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టెడ్గా ఉంది కదా అని ఈ అడల్టెడ్గా ఉన్నటువంటి గియ్యిని ఈ 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అంటే ఇది ఒక ప్రీ కాన్స్పిరసీ, వాట్ ఐ కెన్ సే దాట్. 2022 నుంచి 14 సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి.